ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి, అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు బీసీ వరుణ్ గారికి, మిత్రులు రాఘవేంద్ర గారికి, మామూలు మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణ గారికి, మిత్రులు ఈశ్వర్ గారికి, దండూరు శ్రీనారాయణ గారికి, అందరికీ వెంకటేష్ గారికి, ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకు, ముఖ్యంగా నారాయణపురం గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇది నిజంగా చాలా మంచి కార్యక్రమం. దేనికంటే మనం వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర కానీ డబ్బులు అంతంత మాత్రమే ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన శక్తి వంచన లేకుండా అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని తీసుకొని రావాలని చెప్పేసి కృషి చేశారు. ఎప్పుడైతే 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో మన రాష్ట్రాన్ని సరైన నాశనం పట్టించుకుంటూ మనల్ని మన అభివృద్ధి అంతా వెనక తీసుకెళ్లి మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే దాదాపు 15 ఏళ్ళు వెనకబడి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ అయితే ఇవన్నీ మేము ఫండ్స్ తీసుకెళ్తే మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ప్రతి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ మన దగ్గర డబ్బులు లేవు, ఏదైనా ఉంటే కొద్దిగా వాడని చెప్పేసి పరిస్థితి ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నారాయణపురం గ్రామ కమిటీ సభ్యులు వాళ్ళ సొంత ఖర్చుతో ఈ నిర్మాణం చేయడం చాలా అభినందన చేశారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న బిల్డింగ్స్ కానీ ఏమైనా ఉంటే నాగవల్లి నారాయణపురం ఎక్కడైనా కానీ మనం కానీ ప్రజలు వాళ్ళ చేయుతలో భాగంగా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇందాక స్ట్రీట్ లైట్ తర్వాత సిమెంట్ రోడ్ అడిగారు. ఇప్పుడే నేను పంచాయత్ సెక్రటరీ గారిని పిలిపించేసి ఇమీడియట్ గా శాంక్షన్ చేయమని చెప్పేసి చూడడం జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ ఇంకా నారాయణపురంలో ముఖ్యంగా మా జనసేన మిత్రులు సోదరులు చాలా బాగా కష్టపడి ఎన్నడూ లేనంత మెజారిటీ ఈసారి నారాయణపురం ఎమ్మెల్యేగా తీసుకొచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరికి నారాయణపురం గ్రామస్తులకు జనసేన మిత్రులకు అందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే బీజేపీ వాళ్ళకు కానీ బీజేపీ వాళ్ళు జనసేన అయితే మా మిత్రుల బృందం ఎవరైనా ప్రతి ఒక్కరూ కష్టపడి బ్రహ్మాండంగా ఎప్పుడూ లేనంత మెజార్టీ నారాయణపురం పంచాయతీ నుంచి వచ్చింది. అలాగే నారాయణపురం పంచాయతీని 2గా డివైడ్ చేయమని చెప్పి మిత్రులు కోరుతున్నారు. అన్న ఇది నారాయణపురం పంచాయతీ 2గా కాదు, మేము స్మార్ట్ సిటీ వైపు వెళ్తున్నాము. నారాయణపురం పంచాయతీ మొత్తం కార్పొరేషన్ లో కలిపి నెక్స్ట్ కార్పొరేషన్ నుంచి స్మార్ట్ సిటీ వైపు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇవే కాదు, నారాయణపురంలో ఏ సమస్యలు ఉన్నా కానీ ఆల్రెడీ సీసీ రోడ్స్ కొన్ని పెట్టించినాము ఈ 30 days లోనే పంచాయతీ నిధులతో. అంతేకాకుండా ఇంకా ఎస్టిమేషన్ లేపిస్తున్నాం. నారాయణపురాన్ని అభివృద్ధి వైపు ఎప్పుడు చూడనంత అభివృద్ధి 5 ఏళ్ళలో చూస్తారని చెప్పేసి నేను మా ఎంపీ గారి ముందు మాటిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా ఏమైనా మీ దృష్టిలో ఉండి ప్రజల దృష్టిలో ఉండి తీసుకొచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.